అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్. ఈరోజు గుంటూరు మార్కెట్ యాడ్ ఏసీ గూడెలలో, బయట గూడెలలో మిర్చి సరుకుల పరిస్థితి ఈ 3వ తారీఖు బుధవారం ఏ విధంగా ఉంది అనేది వీడియోలో ప్రతిరోజు కూడా రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. సరుకులు అయితే వస్తున్నాయండి, సరుకులు అక్కడక్కడ, కాకపోతే పలచబడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సెలవులు చూసుకుంటే లాస్ట్ వారం ఇది. ఇవాళ బుధవారం అయితే రేపు ఎల్లుండి గురు శుక్ర, తర్వాత శనివారం ఆదివారం ఎట్లా గేట్లు, మార్కెట్ యార్డ్ గేట్లు ఓపెన్ చేస్తారు. ఎందుకంటే 8వ తారీఖు సోమవారం నుండి మార్కెట్లో యథావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి కొంతమంది రైతులు ఆపటం జరిగింది. కొంతమంది రైతులు కొద్దిగా వచ్చిన ఏసీలో పెట్టుకుంటున్నారు. కొంత సరుకు ప్లాట్ఫారం మీద ఉంది. కొంతవరకు చూస్తే వ్యాపారస్తులు కూడా ఈ 2 రోజులే కదా, సోమవారం నుంచి వ్యాపారాలు యార్డ్లో జరుపుకోవచ్చు అని చెప్పేసి కొంతమేర ఆగిపోవడం జరిగింది. టోటల్గా చూస్తే నేను తిరిగి చూసిన మొత్తం గూడెల్లో కూడా అరాకొర పోయిన వారం ఈ 2 రోజులు 3 రోజులు ఈ 2 రోజులు చూసుకుంటే అంతకంటే కూడా వ్యాపార లావాదేవీలు చాలా రూపాయికి 0.5% అంటే 25% కూడా జరగట్లేదండి. సరుకులు అయితే గూడెలలో ఉన్నాయి, కొంత లోపల పెట్టాల్సినవి ఉన్నాయి, కొంత అమ్మాల్సినవి ఉన్నాయి. అయినా సరే వ్యాపారస్తులు అయితే తగ్గుముఖం పట్టారు. అరాకొర వ్యాపారాలు జరుగుతున్నాయి. నేను చూసిన వరకు కాసేపట్లో ఏ రకాలు ఏ విధంగా జరిగినాయి అనేది మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా లెక్క ప్రకారం ప్రతిరోజు కూడా గూడాలు తిరిగి సరుకులు ఏ విధంగా దిగుతున్నాయి, అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మార్కెట్ ధరల పరిస్థితి ఏంటి, ఏ క్వాలిటీలు ఎలా ఉంటున్నాయి, క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా జరుగుతుంది, వ్యాపారస్తులు ఎక్కువగా ఏ రకాలు కొంటున్నారనేది ప్రతిరోజు కూడా సెలవులైనా సరే సెలవు పెట్టకుండా మీకు రిపోర్టు ద్వారా తెలియజేయటం జరుగుతుంది. నాకైతే ఈ బుధవారం ఈరోజు పెద్దగా అడావుడైతే కనపడలేదండి. కొంతమంది చూస్తున్నారు రాసులు, కొంచెం గర్భాలు పోయినాయి, రాసులు పోసుకోవటం జరుగుతుంది. కొన్ని గూడాలు ఖాళీగానే ఉన్నాయి, కొన్ని ఏసీ గూడాలు కూడా ఖాళీగానే ఉన్నాయి. వ్యాపారాలు అడావుడి లేక, వ్యాపారస్తులు రాక అంతే ఉన్నాయండి. కాసేపట్లో మెయిన్ రిపోర్ట్లో తెలియజేస్తాను. లైక్ చేయటం మర్చిపోవద్దండి, నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది.